డియర్ స్టూడెంట్స్, మన క్రితం వీడియోలలో ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్లో భాగంగా బుద్ధుని యొక్క తాత్విక చింతనలలో భాగంగా ధమ్మ భావన అలాగే కమ్మ భావన గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో అతని సంఘ భావన గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. Buddha proposed to establish an equalitarian society. He wished such a society will be a model and a noble organization without giving scope for corruption, exploitation, and slavery. He advanced the idea of universal equality of human being. He unequivocally condemned Varna system and untouchability. Buddha had 60 staunch disciples. He established a Buddhist Sangha with them as members. The Buddhist Sangha was democratic in structure and communistic in allocation of functions. At first, only those persons belongs to nobles, elites, and aristocratic sections joined as members of Buddhist Sangha. However, in course of time, persons belongs to various sections and walks of society joined as members of Buddhist Sanghas. Buddha himself classified that there were no superior or inferior among human beings. All the equal irrespective of the caste, color, community, religion, etc. All persons will have to lead a common simple life like a family in society. చూడండి, ఇక్కడ బుద్ధుడు అంటే ఈక్వలిటేరియన్ సొసైటీ అంటే సమానత్వం ఉన్నటువంటి ఒక సొసైటీని ఆయన స్థాపించాలనుకున్నాడు. అంటే మానవాళి చరిత్రలో బానిసత్వాన్ని, పీడనను, అణచివేతను నిర్మూలించాలని ఆయన భావించాడు. ఒక ఉన్నతమైన నీతిని ఏర్పరచాలని ఆయన భావించాడు. మానవ జాతి అంతా కూడా సోదరులే అనేటువంటి భావాన్ని ప్రతిపాదించాడు. అయితే ఇప్పటికీ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక హీనమైనటువంటి వర్ణ వ్యవస్థను ఆయన ఆ రోజుల్లోనే బాహాటంగా ఖండించే ప్రయత్నం చేశాడు. మానవాళి మధ్య సమానత్వాన్ని, సహోదరత్వాన్ని ఏర్పరచడానికి బుద్ధుడు సంఘాన్ని నెలకొల్పాడు. అయితే ఈ సంఘంలో అంటే ముఖ్యంగా ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతనికి 60 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులందరూ కూడా వీళ్ళందరినీ కేంద్ర బిందువుగా చేసుకునే బుద్ధుడు సంఘాన్ని స్థాపించాడు. అయితే బౌద్ధ సంఘ నిర్మాణంలో ప్రజాస్వామికమైనటువంటి అంటే నిర్మాణంలో ప్రజాస్వామ్యాన్ని పాటించడం జరిగింది. అలాగే పంపిణీలో అది కమ్యూనిజం లాంటి భావాల్ని కలిగి ఉంటుంది. మొదట్లో ఈ సంఘాలలో సభ్యులంతా కూడా సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల నుండి వచ్చిన వాళ్ళే, అలాగే ధనవంతులు, సమాజంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు ఈ సంఘాలలో సభ్యులుగా చేరారు. అయినప్పటికీ సంఘంలో మాత్రం కులం, వర్గం, లింగం ప్రసక్తి లేకుండా ఎవరైనా చేరొచ్చు అని బుద్ధుడు పేర్కొన్నాడు. అన్ని వర్గాలకు చెందినటువంటి యువకులు, వృద్ధులు వీళ్ళందరినీ కూడా సంఘంలోకి ఆహ్వానించడం అనేది జరిగింది. అయితే వీళ్ళ మధ్య తక్కువ ఎక్కువ అనేటువంటి భావాలు లేకుండా సభ్యులందరూ కూడా సంఘంలో ఒకే కుటుంబంగా అంటే ఒకే కుటుంబ సభ్యులుగా జీవించారు. ఈనాటికి ఈ బౌద్ధ భిక్షు సంఘాల్లో ప్రపంచంలోకే అత్యంత పురాతనమైనటువంటి
చారిత్రక బ్రహ్మచారి సమాజం అని చెప్పొచ్చు. The tradition established by Buddha have been followed even today in many parts of the world. ఇందాకనే అనుకున్నాం, ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి చారిత్రకమైనటువంటి బ్రహ్మచారి సమాజం గురించి మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. The Buddhist Sanghas comprising staunch beliefs of Buddhist doctrine are considered as the most ancient and historical society of bachelors in the world. People belongs to Brahmin community, army, fishermen, and even scavengers and prostitutes joined as members of the Buddhist Sanghas. Upali, a barber, is elevated to the position of chief disciple. All of them are treated alike and given equal status and position of chief disciple. Sannita, a scavenger, Sati, a fisherman's son, Amrapali, a prostitute, Rajamala, a slave, Chapa, daughter of a hunter, and Subha, daughter of a goldsmith, have been given membership in Buddhist Sanghas. This shows that there was no discrimination between individuals in the matters of providing membership in Buddhist Sangha. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, బుద్ధిస్ట్ సంఘాలలో సమానత్వాన్ని పాటించడం జరిగింది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది అంటే పీపుల్ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ఆర్మీ, ఫిషర్మెన్ అండ్ ఈవెన్ స్కావెంజర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ జాయిన్డ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ది బుద్ధిస్ట్ సంఘాస్ అన్నాడు. అంటే బౌద్ధ సంఘంలో చేరడానికి కులం, వర్ణం అనేవి అడ్డు కావు. ఈవెన్ జాలర్లు, పాకివాళ్ళు, వేశ్యలతో పాటు సైనికులు, బ్రాహ్మణులు కూడా సంఘంలో చేర్చుకోబడ్డారు అని చెప్పడం జరిగింది. అలాగే అంటే ఉపాసకులందరూ కూడా అంటే ధర్మం ప్రకారం జీవితం గడిపి ఋషిత్వాన్ని పొందిన వారు ఎంతోమంది ఈ బౌద్ధ సంఘాలలో ఉన్నారు. అయితే ఇతను అందరూ కూడా అంటే ఈ సంఘాలలో చేరే వాళ్ళందరూ కూడా భార్య బిడ్డలను వదిలి పరివ్రాజక జీవితంలో ప్రవేశించాలని మాత్రం కోరలేదు. కాకపోతే ఈ సంఘాలలో చేరడానికి కులం, వర్ణం అనేవి అడ్డు కావని, ఎవరైనా ఇక్కడ సంఘాలలో చేరొచ్చు. అంటే ఈవెన్ జాలర్లు, పాకివాళ్ళు, వేశ్యలతో పాటు సైనికులు, బ్రాహ్మణులు కూడా సంఘంలో చేర్చుకోబడ్డారు. సంఘంలో చేరిన వారందరికీ కూడా అంటే వాళ్ళ మధ్య ఎలాంటి వివక్ష లేకుండా సమానమైనటువంటి గౌరవం, ఉన్నత స్థానాలు అనేవి ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి ఇక్కడ చూసాం, ఉపాలి అనేటువంటి మంగలి, అతనికి అంటే బుద్ధుడికి ముఖ్య శిష్యుని యొక్క స్థానం అనేది అంటే బుద్ధుని ముఖ్య శిష్యునిగా ఉపాలి అనే అతనికి స్థానం అనేది ముఖ్య శిష్యుని స్థానం అనేది కల్పించబడింది. అలాగే రాజులు, కులీనులు అర్హంతగా గౌరవించినటువంటి సనీత అనే అతను పాకివాడు. అలాగే తాత్వికుడైనటువంటి సాటి అనే అతను జాలరీ పుత్రుడు. అలాగే ఆమ్రపాలి అనే ఆమె వేశ్య అయినప్పటికీ సంఘంలో చేరి అర్హంతగా అయ్యింది. అయితే ఇక్కడ అంటే ఇవన్నిటిని బట్టి సంఘంలో సభ్యుల మధ్య ఎలాంటి వివక్ష అనేది ఉండదు అని మనం అంటే బుద్ధిస్ట్ సంఘాలలో, బౌద్ధ సంఘాలలో ఏ రకమైనటువంటి వివక్ష అనేది చూపకుండా అందరికీ బౌద్ధ ద్వారాలు అనేవి తెరిచే ఉంటాయని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు.
ఏంటి ఉపాలి అనే మంగలికి ముఖ్య శిష్యుని స్థానం కల్పించడం, అలాగే సనీత అనేటువంటి పాకివానికి అలాగే అంటే ఈయన రాజులు కులీనులు అర్హంతగా గౌరవించినటువంటి సనీత అనే అతడు పాకివాడు. అలాగే తాత్వికుడు అంటే సాటి అనేటి జాలరి పుత్రుడు తాత్వికుడు గాను, అలాగే వేశ్య అయినటువంటి ఆమ్రపాలి కూడా సంఘంలో చేరి అర్హంతగా అయ్యింది. అలాగే ఆత్మహత్యకు ఆయత్తమవుతూ ఉండగా బుద్ధుడు ద్వారా పరివర్తనం చెందినటువంటి రుజ్జుమాల బానిస బానిస అని చెప్పొచ్చు. అలాగే చాప అనేటువంటి వాడు అంటే లేళ్లను వేటాడేటువంటి వేటగాని పుత్రిక. చాప అనే అమ్మాయి లేళ్లను వేటాడేటువంటి వేటగాని పుత్రిక అని చెప్పొచ్చు. అలాగే శుభ అనే అమ్మాయి కంసాలి పుత్రిక. కాబట్టి వీటన్నిటిని బట్టి ఏ రకమైనటువంటి వివక్ష అనేది సంఘంలో చేరేటువంటి సభ్యుల మధ్య ఎలాంటి వివక్ష అనేది అంటే వర్ణం అలాగే కులం అలాంటివన్నీ కూడా ఏవి కూడా అడ్డు కావు అని వీటిని బట్టి మనకి తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బౌద్ధంలో ఎవరు కూడా సామర్థ్యానికి అంటే ఎవరికైనా సరే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి స్థానం అనేది లభిస్తుంది. పేద ధనిక ఎక్కువ తక్కువ ఉన్నత అధమ అనేటువంటి వివక్షలు అనేవి ఉండవని ఇలా బౌద్ధ సమాజాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించి అందరి యొక్క అంతస్తును బౌద్ధ సంఘంలో పెంచడం అనేది జరిగింది. At first, the disciples of Buddha led nomadic life by living in forest and caves. They were known as bhikkhus. బుద్ధిస్ట్ సంఘాలలో చేరినటువంటి వాళ్ళందరినీ కూడా భిక్షువులు అని పిలిచేవాళ్ళు. వాళ్ళంతా కూడా ముందుగా అంటే అంటే అడవులలో తిరుగుతూ అంటే సంచార జీవనం అనేది సాగించారు. Later on, they were allowed to reside in సంఘ ఆరామాస్. తర్వాత కాలంలో బౌద్ధ సంఘ ఆరామాలలో వాళ్ళని జీవించడానికి అనుమతించబడింది. బుద్ధ ప్రిస్క్రైబ్డ్ సమ్ డెఫినిట్ రెగ్యులేషన్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ వినయ పీఠిక. ఈ వినయ పీఠికలో చేర్చబడినట్టుగా అంటే బుద్ధుడు కొన్ని బౌద్ధ భిక్షుకులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలని పేర్కొన్నాడు. ఇన్సిస్టింగ్ డిసిప్లిన్ అండ్ పర్మిటింగ్ దెమ్ టు రిసీవ్ ఫుడ్, క్లోత్స్ అండ్ మెడిసిన్స్ ఫ్రమ్ ది సింపథైజర్స్. అంటే బౌద్ధ భిక్షులకి వాళ్ళు అంటే ఇది సమాజంలో అంటే ఎవరైనా దానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ నుండి ఆహారము, బట్టలు, మందులు లాంటివి అంటే ఎవరైనా సానుభూతి పరులు ఉంటే ఆ సానుభూతి పరుల నుండి వీటన్నింటినీ సేకరించుకోవచ్చు, దానంగా స్వీకరించవచ్చు అని ఆయన తన అంటే బౌద్ధ భిక్షుకుని సంబంధించినటువంటి నియమాలలో అదొక నియమంగా కూడా ఆయన ప్రతిపాదించాడు. Not covering the properties of others, speaking truth, being non-violent, not resorting to corrupt practices, etc. are some instances of these regulations. దీనిలో ఈ నియమాలలో ముఖ్యంగా ఇతరుల ప్రాపర్టీ కోసం ఆక్రమించడం అంటే ఇతరుల అంటే ఆస్తుల్ని ఆక్రమించకుండా ఉండడం, సత్యాన్ని పలకడం, అహింస మార్గాన్ని అనుసరించడం, అలాగే అవినీతికి సంబంధించినటువంటి అవినీతికరమైనటువంటి పనులు చేయకుండా ఉండడం లాంటివన్నీ కూడా ఈ బౌద్ధ నియమాలలో భాగంగా పేర్కొనడం అనేది జరిగింది. బుద్ధ కన్ఫర్డ్ మాంక్ స్టేటస్ హిజ్ డిసిపుల్స్ ఇన్ ద బిగినింగ్. అంటే మొదట్లో వీళ్ళని మాంక్స్ అని పిలిచేవాళ్ళు. అంటే
బుద్ధుడు మొదట వీళ్ళని సన్యాసులుగా ఆ, అంటే సన్యాసి అనే తన శిష్యులను ముందుగా అంటే మొదట్లో సన్యాసులుగా సన్యాసి స్టేటస్ అనేది వాళ్ళకి ప్రదానం చేశాడు. తర్వాత హీ ఆథరైజ్డ్ దెమ్ టు కన్ఫర్ మాంక్హుడ్ ఆన్ అదర్స్ మాంక్హుడ్ ఆన్ అదర్స్ అని కూడా చెప్పాడు. అంటే ఆ తర్వాత వాళ్ళని ఆథరైజేషన్ కూడా ఇచ్చాడు. ఏంటి వాళ్ళు కూడా మాంక్హుడ్ ని కన్ఫర్ చేయడానికి అంటే ప్రదానం చేయడానికి కూడా ఆయన వాళ్ళకి ఆథరైజేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద బుద్ధిస్ట్ మాంక్స్ షుడ్ వియర్ సాఫ్రాన్ క్లాత్స్, సల్యూట్ the bhikkhus and chant them buddham sharanam gacchami, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి ఇలాంటి వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఏమంటారు అంటే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని అంటే వీటిని పారాయణం చేస్తూ చాంటింగ్ చేస్తూ చేయడం అనేది ఇక్కడ వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి కల్పించినటువంటి నియమాలలో అదొకటి. వాళ్ళు మనం ఎట్లాగైతే ఓం లాంటి వాటిని చాంటింగ్ చేస్తామో అలాగే బౌద్ధ భిక్షులు కూడా ఈ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేటువంటి వాటిని పఠించాలని కూడా పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత there were all facilities like prayer hall, strong room, teaching room, well, bathroom, kitchen, etc. in the ఆరామాస్. అంటే ఆరామాలలో వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు అనేవి కల్పించబడ్డాయి. అవి ఏంటంటే ప్రేయర్ హాల్ అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం, ప్రార్థనా మందిరాలు, అలాగే స్ట్రాంగ్ రూమ్స్, అలాగే బోధన గదులు, అలాగే బావులు, బాత్రూమ్లు, వంటశాలలు లాంటివన్నీ కూడా ఆరామాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈవెన్ ఉమెన్ వర్ ఆల్సో అలౌడ్ టు ఎంబ్రేస్ సన్యాసం అండర్ సర్టెన్ లిమిటేషన్స్. బుద్ధిస్ట్ ఆరామాస్ ఫ్లరిష్డ్ as cultural and training centers to the monks for spreading Buddhist dharmas. ఈ బుద్ధిస్ట్ ఆరామాలలో ఆడవాళ్ళకు కూడా చోటు అనేది కల్పించారు. ఆడ సన్యాసులు కూడా ఆ రోజులలో చేర్చుకోబడ్డారు. ముఖ్యంగా బుద్ధిస్ట్ ఆరామాల యొక్క అంటే ఇవి అంటే ట్రైనింగ్ సెంటర్స్గా అంటే బుద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఇవి ట్రైనింగ్ సెంటర్స్గా నెలకొల్పబడ్డాయి. many people within and outside of the country joined in these centers as students and teachers. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఈ ఆరామాలలో శిష్యులుగాను అలాగే బోధకులుగాను కూడా చేర్చుకోబడ్డారు. క్యాస్ట్ అండ్ రిలీజియన్ వర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ దిస్ కాంటెస్ట్. అంటే వాళ్ళని చేర్చుకోవడంలో భాగంగా మతాన్ని కానీ కులాన్ని కానీ పట్టించుకోకుండా అందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించడం అనేది జరిగింది. The bhikkhus led spiritual and devotional life in course of time. Their number increased to thousands. అయితే వాళ్ళు ఒక పవిత్రమైనటువంటి ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ లైఫ్ అంటే ఒక
అక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షులందరూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావంతో జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. అంటే స్వల్పకాలంలోనే బౌద్ధ భిక్షుకుల సంఖ్య అనేది కొన్ని వేలకు అంటే వేలలో చేరుకుందని చెప్పొచ్చు. All the bhikkhus continue their routine activities with penance, worshipping the people tree and reading the sacred sermons. ఇక్కడ బౌద్ధ భిక్షుకులందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ అంటే రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు నిర్వర్తించేటువంటి రొటీన్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేస్తూ అలాగే పీపల్ ట్రీ అంటే మర్రి రావి చెట్టును పూజిస్తూ అంటే పవిత్రమైనటువంటి ఉపన్యాసాలు చేస్తూ తపస్సు చేస్తూ అలాగే అంటే రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. డ్యూరింగ్ ద రెయినీ సీజన్ దే బిగాన్ టు మూవ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిపెండ్ ఆన్ ది హౌస్ హోల్డ్ పీపుల్ ఫర్ దేర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్. అంటే వర్షాకాలంలో మాత్రం వాళ్ళు దేశం అంటే వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ముఖ్యంగా ఆహార అవసరాల కోసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ పీపుల్ అంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులపైన ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు. Later on, they began collecting public donations for maintaining their sanghas. అంటే తర్వాత కాలంలో వాళ్ళు ఈ పబ్లిక్ డొనేషన్స్ కూడా అంటే ప్రజలు ఇచ్చేటువంటి విరాళాలను కూడా సేకరించి అంటే సంఘాలను మెయింటైన్ చేయడం అనేది సంఘాలను నడిపించుకునేవాళ్ళు. ఆఫ్టర్ ద నిర్వాణ ఆఫ్ బుద్ధిస్ట్ కన్వెన్షన్స్ వర్ హెల్డ్ 4 times. అంటే బుద్ధుడు నిర్వాణం చెందిన తర్వాత బౌద్ధ సమావేశాలు అనేవి 4 సార్లు జరిగినాయి. వైల్ ద ఫస్ట్ కన్వెన్షన్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద ruin ఆఫ్ ఎంపరర్ అజాతశత్రు అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ బుద్ధాస్ డిసిపుల్ మహాకాశ్యప్ అనే శిష్యుడు ఆధ్వర్యంలో మొదటి కన్వెన్షన్ అనేది జరిగింది, మొదటి సమావేశం అనేది జరిగింది. అది అంటే అజాతశత్రు యొక్క సామ్రాజ్యం అజాతశత్రు పాలనా కాలంలో మొట్టమొదటి బౌద్ధ సంగీతికి సంబంధించినటువంటి సమావేశం మహాకాశ్యప అనేటువంటి బౌద్ధ శిష్యుడి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ దిస్ కన్వెన్షన్ దట్ బుద్ధిస్ట్ మాంక్స్ ఆనంద అండ్ ఉపాలి గేవ్ రిటర్న్ ఫార్మ్ టు ద బుద్ధాస్ ప్రీచింగ్స్ విత్ సుత్త పీఠిక అండ్ వినయ పీఠిక. అంటే ఈ సమావేశంలోనే ఈ సుత్త పీఠిక వినయ పీఠిక అనేది బుద్ధుని యొక్క ముఖ్య శిష్యులైనటువంటి ఆనంద ఉపాలిలు ఈ 2 పీఠకాలని రచించడం అంటే వాటికి ఒక అవి అంటే బుద్ధుడి బోధనలన్నీ కూడా లిఖిత రూపంలో లేవు. వీరిద్దరు ఈ శిష్యులిద్దరు కూడా ఆనంద ఉపాలి అనేవాళ్ళు బుద్ధుని యొక్క బోధనలన్నీ కూడా వాటికి ఒక లిఖిత రూపాన్ని కల్పించారు. అవే సుత్త పీఠిక అండ్ అలాగే వినయ పీఠిక అనేటువంటి 2 పీఠకాలని రచించడం అనేది జరిగింది. తర్వాత ద సెకండ్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ వాజ్ హెల్డ్ ఆఫ్టర్ ఏ సెంచరీ ఆఫ్ బుద్ధాస్ మహానిర్వాణ ఎట్ వైశాలి సిటీ.
బుద్ధుడు మహానిర్వాణం పొందిన తర్వాత అంటే 100 సంవత్సరాలకి తర్వాత రెండో బుద్ధిస్ట్ కన్వెన్షన్ అనేది వైశాలి అనేటువంటి ప్రాంతంలో నిర్వహించడం అనేది జరిగింది. డిఫరెన్సెస్ క్రాప్ అప్ in this convention between the disciples of eastern and western regions in India. అంటే ఈ కన్వెన్షన్లోనే ఈశాన్య అలాగే అంటే తూర్పు అలాగే పడమర ప్రాంతాలకు సంబంధించినటువంటి బౌద్ధ భిక్షుకుల మధ్య అంటే విభేదాలనే కూడా చూపాయని చెప్పొచ్చు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి తూర్పు అలాగే పశ్చిమ ప్రాంతాలకు సంబంధించినటువంటి బౌద్ధ అంటే శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుల మధ్య ఈ కన్వెన్షన్లో అంటే బుద్ధుడు మహానిర్వాణం చెందిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి బౌద్ధ కన్వెన్షన్లో వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు అనేవి పుట్టుకొచ్చాయి. While the eastern disciples were named as Mahasanghikas and western disciples were known ధీరవాదాస్. అంటే వీళ్ళ మధ్యన అంటే ఈస్ట్కి సంబంధించిన వాళ్ళనేమో మహాసంఘికాస్ అని పేరు పెట్టుకున్నారు. అలాగే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ధీరవాదాస్ అనేటువంటి అంటే వాళ్ళు ఆ శిష్యులు బౌద్ధ శిష్యులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ భిక్షుకులు ఎవరైతే ఉన్నారో తూర్పు ప్రాంతం వాళ్ళని మహాసంఘికాస్ అని పశ్చిమ ప్రాంతం వాళ్ళని ధీరవాదాస్ అని గుర్తించబడ్డారు. అశోక హెల్డ్ ది థర్డ్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ ఎట్ పాటలిపుత్ర ఫర్ అవాయిడింగ్ ద ఎబో డిఫరెన్సెస్. మొగలిపుత్ర దిస్ చైర్డ్ ది కన్వెన్షన్. అంటే ఇక్కడ అశోక సామ్రాజ్యం మీకు తెలిసే ఉంటుంది. అశోకుడు ఈ బౌద్ధ భిక్షుకుల మధ్య బౌద్ధ సన్యాసుల మధ్య లేదా వాళ్ళ బౌద్ధ శిష్యుల మధ్య వచ్చినటువంటి ఈ భేదాభిప్రాయాలను ఈ విభేదాలని అంటే వాటిని అవాయిడ్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. అలాగే థర్డ్ కన్వెన్షన్ ఏర్పాటు చేశాడు. థర్డ్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ అనేది అశోకుడి కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇది పాటలీపుత్రంలో ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బౌద్ధ భిక్షుకుల మధ్య అంటే తూర్పు పడమర ప్రాంతాలకు సంబంధించినటువంటి తూర్పు భారతదేశం పశ్చిమ భారతదేశానికి సంబంధించినటువంటి బౌద్ధ భిక్షుకులు బౌద్ధ శిష్యుల మధ్య ఉన్నటువంటి ఈ అభిప్రాయ భేదాలని వీటిని తొలగించడానికి అశోకుడు పాటలీపుత్రంలో ఒక బౌద్ధ సంగీతిని అంటే బుద్ధిస్ట్ కన్వెన్షన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి అధ్యక్షుడిగా మొగాలిపుత్ర దిస్ అనే అతని ఆధ్వర్యంలో అతని చైర్మన్షిప్లో ఈ కన్వెన్షన్ అనేది నిర్వహించడం జరిగింది. డిఫరెన్సెస్ కంటిన్యూడ్ ఈవెన్ డ్యూరింగ్ దిస్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్లో కూడా ఇంకా వాళ్ళ మధ్య అంటే తూర్పు వైపు సన్యాసులు అలాగే పశ్చిమ భారతదేశానికి సంబంధించినటువంటి సన్యాసుల మధ్య ఇంకా విభేదాలు అనేవి కంటిన్యూ అయ్యాయి. 2 texts నేమ్లీ అభిధర్మ పీఠిక అండ్ కథావల్లు were published during this convention in spite of the serious split in the Buddhist monks. ఈ కాలంలోనే ఈ కన్వెన్షన్లోనే 2 టెక్స్ట్స్ వచ్చాయి. అవి అభిధమ్మ పీఠిక అలాగే కథావల్లు అనేటువంటి 2 పీఠకాలు అనేవి రూపుదిద్దుకున్నాయి. అయితే కాకపోతే వీళ్ళ మధ్య అంటే భేదాభిప్రాయం మాత్రం తగ్గలేదు. ఈ కన్వెన్షన్లోనే వాళ్ళు 2గా చీలిపోవడానికి ఆస్కారం అనేది కలిగిందని చెప్పొచ్చు, అవకాశం అనేది కలిగిందిగా చెప్పొచ్చు. అశోక ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు ధీరావత్ డాక్ట్రిన్.
అశోకుడు ధీరావాద్ డాక్ట్రిన్ని సపోర్ట్ చేశాడు. అంటే వీళ్ళంతా కూడా ఇది వెస్టర్న్ డిసిపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటి డిసిపుల్స్ ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించినటువంటి ధీరవాద డాక్ట్రిన్ ఈయన అశోకుడు సమర్థించడం అనేది, అంటే అశోకుడు వాటికి తన యొక్క దాన్ని సమర్థించడం అనేది జరిగింది. తన యొక్క అంటే దాన్ని బలపరిచినట్టుగా చెప్పొచ్చు. ద ఫోర్త్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ వాజ్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ కనిష్కాస్ రియన్ under the chairmanship of Vasumitra and deputy chairmanship of Ashwagosha. నాలుగవ బౌద్ధ కన్వెన్షన్ అనేది కనిష్కుని కాలంలో, కనిష్కుని పరిపాలనా కాలంలో జరిగింది. ఆ కన్వెన్షన్కి వసుమిత్ర చైర్మన్గా వ్యవహరించగా అశ్వఘోష అనే అతను డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించడం అనేది జరిగింది. వీరిద్దరి యొక్క చైర్మన్షిప్లో ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కన్వెన్షన్ అనేది కనిష్క అనే కాలంలో నిర్వహించడం అనేది జరిగింది. స్ప్లిట్స్ అమాంగ్ ది బుద్ధిస్ట్ మాంక్స్ వర్ కన్ఫర్మ్డ్ డ్యూరింగ్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కన్వెన్షన్. అంటే ఈ వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాల వల్ల అంటే చీలిక అనేది ఏర్పడిందని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 4వ బుద్ధిస్ట్ కన్వెన్షన్లోనే ఇదిని కన్ఫర్మ్ చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి విభేదాలు అనేవి అంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినాయి. As the result, those who favored reforms were known as మహాసంఘికాస్. అంటే ఎవరైతే ఈ బౌద్ధ ఆరామాలలో, బౌద్ధ సంఘాలలో ఎవరైతే సంస్కరణలు కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మహాసంఘికాలుగా, అంటే మహాసంఘికాస్గా గుర్తించబడ్డారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే వర్ రెనౌన్స్డ్ ఐస్ మహాయానిస్ట్స్. అనతి కాలంలోనే వాళ్ళు మహాయానులుగా కూడా పరిత్యజించబడ్డారు. యాజ్ అగెన్స్ట్ దిస్ those who opposed reforms and preferred status quo in Buddhist Sangha matters were known as కీనయానిస్ట్స్. అంటే ఎవరైతే సంస్కరణలు వ్యతిరేకించారో వాళ్ళను కీనయానిస్ట్గా అంటే గుర్తింపు పొందారు, పిలువబడ్డారు. అలాగే ఆచార్య నాగార్జున వాజ్ ది ప్రపోనెంట్ మహాయానిక్ బుద్ధిజం. ఆచార్య నాగార్జునుడు ఇది మహాయానిక్ బుద్ధిజాన్ని కి ప్రపోనెంట్గా చెప్పొచ్చు. హీ explained about Mahayana principle in his work మధుయామికారిక అనేటువంటి వర్క్లో ఆయన అంటే ఈ మహాయానానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మూల సూత్రాలు ఏమైతే ఉన్నాయో అవి ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ద డిసిపుల్స్ ఆఫ్ మహాయానా sect treat Buddha, God and devotion to Buddha would lead men to nirvana. ఈ డిసిపుల్స్ ఏవైతే అంటే మహాయాన సెక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు బుద్ధుని దేవుడిగా భావించి ఆయన అంటే పూజించడం అనేది అంటే జరిగిందని చెప్పొచ్చు. అంటే బుద్ధ వుడ్ లెడ్ మెన్ టు నిర్వాణ, అంటే నిర్వాణ జీవితం అంటే నిర్వాణని అంటే ఈ మహాయాన బుద్ధిస్ట్ సెక్ట్ ఎవరైతే ఉన్నారో బుద్ధుని దేవుడిగా భావించి ఆయనను పూజించడం అనేది, వర్షిప్ చేయడం అనేది ఆయన అంటే డివోటీస్గా
అంటే భక్తులుగా మారినట్లుగా చెప్పొచ్చు. ఐజ్ అగైనెస్ట్ దిస్ ద డిసిపుల్స్ ఆఫ్ హీనయానా సెక్ట్ రిగార్డ్ బుద్ధ యాజ్ ఏ మేయర్ టీచర్. అయితే ఇక్కడ వీళ్ళేమో ఎవరు మహాయానులేమో బుద్ధుని దేవుడిగా భావిస్తే, హీనయానులేమో బుద్ధుని ఒక టీచర్గా, ఒక బోధకుడిగానే భావించడం అనేది జరిగింది. దే వర్షిప్ ది బుద్ధిస్ట్ స్తూప పీపల్రీ, బుద్ధాస్ ఫీట్, స్వాస్తిక్ సైన్ అండ్ wheel of dharma in empty chair, while Mahayanas strive to attain nirvana of all human beings. Hinayanists regard all materialistic objects as temporary. ఇక్కడ అంటే వీళ్ళంతా కూడా బుద్ధుని యొక్క స్తూపాన్ని, పీపుల్ ట్రీని, అలాగే బుద్ధిస్ట్ అంటే పాదాలని, బుద్ధుని యొక్క పాదాలని, అలాగే స్వస్తిక్ గుర్తుని, అలాగే వీల్ ఆఫ్ ధర్మ ఇన్ ఎంప్టీ చైర్ అనేటువంటి వాటిని వీళ్ళు పూజించడం అనేది స్టార్ట్ చేశారు. అయితే మహాయానిస్ట్స్ మాత్రం అంటే అందరూ మానవులందరూ నిర్వాణం అందరు కూడా నిర్వాణం పొందడానికి పోరాడాలని కూడా వాళ్ళు మహాయానిస్టులు భావించడం అనేది జరిగింది. అలాగే హీనయానిస్ ఏమో ఇదంతా కూడా అంటే మెటీరియలిస్టిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యాజ్ టెంపరరీ, అంటే ఈ భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతం అని భావించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బౌద్ధునికి అంటే బుద్ధుని ఈ బౌద్ధ సంఘాలలో స్త్రీలకు అనేవి స్త్రీల హోదా అనేది అంటే ఈ బౌద్ధానికి ముందు భారతదేశంలో స్త్రీల గౌరవం అనేది లేదు. కాకపోతే హేమచంద్రుడు అనేటువంటి ఒక భారతీయ రచయిత స్త్రీలను అంటే నరకానికి దారి చూపే దివిటీలుగా వర్ణించాడు. అయితే బుద్ధుడు మాత్రం స్త్రీలను హీనంగా చూడలేదు. అయితే వారు స్వభావాల రీత్యా దుర్బలులు మాత్రమే అని అన్నాడు. కానీ స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ వారి అంతర్గత మంచిని బుద్ధుడు చూశాడు. బుద్ధుని దృష్టిలో సేవకు కానీ పరిశుద్ధులు కావడానికి కానీ లింగం అనేది అడ్డు రాదని ఆయన పేర్కొన్నాడు. అందుకే బుద్ధుడు తన బోధనలో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఉచిత స్థానాన్ని కల్పించాడు. ఈయన అంటే స్త్రీలను సూచించడానికి తన పాలీ భాషలో కొన్నిసార్లు ఈయన మాతుగామి అని సూచించడం జరిగింది. దీని అర్థం ఏంటంటే మాతృజనం, మాతృ సమాజం అని అర్థం. బౌద్ధంలో స్త్రీ తల్లిగా గౌరవ స్థానాన్ని పొందిందని చెప్పొచ్చు. స్త్రీ స్వర్గానికి సుఖకరమైనటువంటి నిచ్చెనగా బౌద్ధం పరిగణించింది. భార్యాభర్తలకు మంచి స్నేహితులుగా అంటే భార్య భర్తకు మంచి స్నేహితురాలుగా చూడబడిందని చెప్పొచ్చు. బుద్ధుడు భావించాడని చెప్పొచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిసారి భిక్షుణీల సంఘాన్ని కూడా బుద్ధుడు స్థాపించాడు. ఈ సంఘంలో ఎంతో అంటే నియమ నిబంధనలతో పడవిల్లిందని చెప్పొచ్చు. భిక్షు సంఘానికి పురుషులు అర్హతలుగా ఉన్నట్టే అంటే అర్హంతలుగా ఉన్నట్లే భిక్షుని సంఘానికి భేమ, ఉప్పల వన్నల అర్హతలుగా ఉన్నారు. అంటే అత్యంత విశిష్ట పవిత్ర అనుయాయుల్లో చాలామంది స్త్రీ శిష్యులను బుద్ధుడు స్వయంగా అంటే పేర్కొనడం అనేది జరిగింది. బుద్ధుని రాకకు పూర్వం స్త్రీలకు తగిన స్వేచ్ఛ అనేది లేదు. తమ మానసిక సామర్థ్యాలు, అంతర్గత ధార్మిక శక్తులను ప్రదర్శించేటువంటి అవకాశం అనేది వాళ్ళకి లభించలేదు. బుద్ధుని రాకతోటి స్త్రీలకు స్వేచ్ఛ అనేది లభించింది. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హోదా, స్థితి కల్పించబడ్డాయి. అందువల్లనే తాము అభివృద్ధి చెందడానికి స్త్రీల స్వాతంత్రం ఒక కారణమని వజ్జీలు నమ్మారు. భిక్షుని సంఘస్థాపన వల్ల అప్పటి వరకు అనేక ప్రతిబంధకాల కింద అణచబడ్డటువంటి స్త్రీలకు స్వేచ్ఛ అనేది లభించింది. ఈ సంఘంలో రాకుమార్తెలు, ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి కూతుర్లు, వితంతువులు, అలాగే నిస్సహాయ స్త్రీలు, వేశ్యలు వారి కులం, అంతస్తులతో సంబంధం లేకుండా
ఒకే స్థాయిలో నివసించారని చెప్పొచ్చు. అలాగే ఓదార్పును కూడా పొందారు. అంతకుముందు గుడిసెలలో అలాగే అంటే ప్రాసాదాలలో లభించినటువంటి స్వేచ్ఛా వాయువులను అంటే లభించని అంటే వాళ్ళు ఇదివరకు ఎప్పుడూ పొందనటువంటి స్వేచ్ఛా వాయువుల్ని బౌద్ధ ఆరామాలలో పొందినట్లుగా చెప్పొచ్చు, పీల్చినట్టుగా చెప్పొచ్చు. మరో విధంగా చెప్పాలంటే స్త్రీలు సంఘంలో చేరడం ద్వారా అనేక విధాల వాళ్ళ విశిష్టతను చాటుకోవడానికి అవకాశం అనేది కల్పించబడిందని చెప్పొచ్చు. అలాగే స్వేచ్ఛను పొందారని కూడా చెప్పొచ్చు. బుద్ధునికి మొదటి శిష్యురాలైనటువంటి భౌమ బింబిసారుని చార్య రాజు అనుమతితో సంఘ ప్రవేశం చేసి అర్హంత అయింది. భిక్షునిళ్లలో ప్రజ్ఞాపరంగా అగ్రభాగాన నిలిచిందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బౌద్ధ సంగీతులలో కుల మత వర్గ లింగ భేదాలేవి లేవని మనకు వీటన్నిటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రపంచ గమనంలో క్రీస్తుపూర్వం అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి ఒక ప్రత్యేకత ఉందని మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రపంచ గతికి ఒక దిశ నిర్దేశకత్వాన్ని నిర్ధారించినటువంటి తాత్విక భావాలు మహాపురుషులను అంటే అవతరించిన శతాబ్దం కాబట్టి అప్పటి భారతావని పరిస్థితులన్నీ కూడా బుద్ధునికి జైన మహావీరునికి స్వాగతం పలికాయి. వీళ్ళ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక అవసరమైందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా క్షత్రియ వర్గం నుండి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరు కూడా మిథ్యాపత్తి, పూజా క్రతువులు, యజ్ఞయాగాదులకి, మతశాస్త్రాలకి వ్యతిరేకులే. బుద్ధుని అలాగే జైన మహావీరుని భావాలతో భారతదేశంలో నూతన శకం ఆరంభమైంది. ఆనాటి సమాజం పాటించినటువంటి కుల వ్యవస్థ, కర్మకాండలు, మూఢ విశ్వాసాలను వ్యతిరేకించారు. ముఖ్యంగా బుద్ధుడు ప్రవచించినటువంటి చతురార్య సత్యాలు, అష్టాంగ సూత్రాలు మానవాల్ని భౌతిక సుఖాల నుండి, దుఃఖాల నుండి విముక్తి గావించడానికి ఉపయోగపడ్డాయి. అలాగే బుద్ధుడు ఒక మానవ మాతృడిగా జన్మించి తన స్వప్రయత్నంతో బుద్ధత్వం అనేటువంటి పరమ పూర్ణ స్థితిని పొందాడు. బుద్ధుని సిద్ధాంతాలు కేవలం బుద్ధి జనితాలు కావు, అవి అనుభవ సత్యాలు. అందుకే బుద్ధుడు అనుభవం రుజువు పలికితేనే నా పథాన్ని స్వీకరించు అని ప్రకటించారు. బౌద్ధ మత సూత్రాలు అనుభవానికి నిలిచేవి అని చెప్పొచ్చు. ఈ ఇతర మతాలన్నింటిలోకి ఒక బౌద్ధ మతం ఒక్కటే అత్యంత సహనాన్ని ప్రదర్శించినటువంటి మతంగా చెప్పొచ్చు. అందుకే బుద్ధుని ఈ భూమి మీద పుట్టినటువంటి మహాపురుషునిగా కీర్తించబడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మనం ఇంతవరకు బుద్ధుని యొక్క సంఘ భావాన్ని గురించి చర్చించుకున్నాం. మీకు సంఘ భావన పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే బౌద్ధ సంఘ అంటే ఏంటంటే బౌద్ధ సంగీతుల గురించి, బౌద్ధ సంఘాలలో ప్రజాస్వామిక విలువలను పాటించబడినటువంటి అవి ప్రజాస్వామిక సంఘాలుగా ఉండేవి. ఆ సంఘాలలో అందరికీ సమానత్వం అనేది ఉంది. స్త్రీ పురుష వర్గ వర్ణ విభేదాలేవి లేకుండా అందరికీ సమానంగా సంగీతులలో చేరడానికి అవకాశం అనేది కల్పించబడింది. అందరికీ అంటే వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా వాళ్ళ గుర్తింపు అనేది లభించింది అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం బౌద్ధ సంగీతుల గురించి, వాటి ఆవిర్భావాన్ని గురించి, అలాగే దాంట్లో శిష్యులుగా చేయడానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి, అంటే శిష్యులు పాటించాల్సినటువంటి సూత్రాల గురించి, అలాగే బౌద్ధ సంగీతులు అంటే సమావేశాలు ఏ కాలాలలో ఎక్కడెక్కడ జరిగాయి అనేటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనం ఈ పాఠ్యాంశంలో భాగంగా, ఈ టాపిక్లో భాగంగా వాటన్నింటినీ కూడా పరిశీలించాం. అంటే ఈ బుద్ధుని యొక్క సంఘ అనేటువంటి భావన మీకు అర్థమైందని భావిస్తున్నాను. ముఖ్యంగా BA ఇయర్ వైజ్ స్కీమ్, అలాగే సెమిస్టర్ స్కీమ్ విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఈ
బుద్ధుని యొక్క ధమ్మ భావన సంఘ భావన వివరించు అనేటువంటి క్వశ్చన్స్ ప్రతిసారి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని గమనించుకొని ఈ సంఘ భావన అలాగే ధమ్మ భావనల గురించి వాటిపైన ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ అంటే ఇంతవరకు అంటే మరొక కొత్త వీడియోతో, అంటే కొత్త వీడియో అనకంటే బుద్ధుని యొక్క రాజనీతి భావాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.